హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన సందడిగా సాగింది. విద్యార్థులు, యువతతో పాటు విమానయాన రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు సామాన్య ప్రజలను అనుమతించనున్నారు. ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా బోయింగ్ 777X విమానం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో అందిస్తారు. కిరణ్, కవిత, ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విమానాలన్నీ కూడా రన్వే పైన ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. దాదాపు 4 రోజుల ఏదైతే కార్యక్రమంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున విమానాలన్నీ కూడా ఇటు ప్రదర్శనలో ఉంచినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు రేపు సామాన్య ప్రజలకు అనుమతించనున్నారు. ప్రస్తుతం మనం చూసేటువంటి ఈ ఏదైతే విమానం ఉందో ఇది HBVGA ప్లస్ అంటే ఎయిర్ అంబులెన్స్కు సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ అనేది ఎక్కువ అత్యవసరంగా ఎమర్జెన్సీ సేవల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా మన కుడి చేతి వైపు కూడా ఒక హెలికాప్టర్ని చూడొచ్చు. యుద్ధ విమానాల్లో ప్రత్యేకంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో కూడా వీటిని ఉపయోగించేటువంటి అవకాశాలు అయితే వీటిని కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో కొత్తగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా అటు కుడి చేతి వైపు ఉన్నటువంటి బోయింగ్ విమానం ఏదైతే ఉందో దాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. దేశంలోనే భారతదేశంలోనే పౌర విమానయానికి సంబంధించినటువంటి 5వ స్థానంలో ఇటు ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం ఎదగబోతోంది. ప్రత్యేకంగా విమానాల ప్రదర్శన కూడా మధ్యాహ్నం చేపట్టబోతా ఉన్నారు. ఈరోజు రేపు సామాన్య ప్రజలకు, విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కొన్ని టికెట్లను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి విమానాలు కావచ్చు, అంతేకాకుండా హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విమానాలు కావచ్చు, ఎయిర్ అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా కార్గో సర్వీసెస్ కావచ్చు, అంతేకాకుండా ప్రయాణికులకు పెద్ద ఎత్తున పౌర సేవలు అందించే విధంగా వీటన్నిటిని కూడా రూపొందించడం జరిగింది. వింగ్స్కు సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా గగనతలంలో విన్యాసాలు కూడా దాదాపు 2 రోజుల పాటు కొనసాగాయి. మరొక 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్న విమానాలన్నీ కూడా దాదాపు ఒక 50 విమానాలు మొత్తం హెలికాప్టర్లతో సహా 40 నుంచి 50 విమానాలన్నీ కూడా ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రదర్శనకు ఉంచినటువంటి నేపథ్యంలో రేపటి వరకు అయితే ఈ కార్యక్రమం అయితే ముగియబోతా ఉంది. పెద్ద ఎత్తున సందర్శకులు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కవిత. రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.